తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ మాటల మాంత్రికుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా 10 నిమిషాలు ఆయన స్పీచ్ వింటే ఆ సంగతి గ్రహిస్తారు. ఉద్యమ కాలంలోనూ బీఆర్ఎస్ పాలన తొలినాళ్లలోనూ మాటల గారడి బాగానే పనిచేసింది. 2023లో జనానికి మొహమొత్తుందో నమ్మలేకపోయారో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. అది ఘోరంగా ఓడిపోయారు. అయినా సరే ఆయన ధోరణి మారలేదు. ఇంకా మాటలతో మెస్మరైజ్ చెయ్యగలనని ఆయన అనుకుంటున్నారు. జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు. కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇవాళ వాళ్ళకి సురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదమనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. భావోద్వేగ ప్రసంగాలు, పంచ్ లైన్ డైలాగులకు కేసీఆర్ చాలా కాలంగా ప్రసిద్ధి. ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పాటుపై ఆయన జనంలో పూర్తి విశ్వాసం కలిగించినందునే ఎక్కువ కాలం పోరాడగలిగారు. చిటికలో ప్రత్యేక రాష్ట్రం వస్తుందని కూడా నమ్మించగలిగారు. తెలంగాణ ఏర్పాటు కావటంతో కేసీఆర్కు తిరుగు లేకుండా పోయింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మాత్రం ఆయన తప్పటడుగులు వేశారు. కుటుంబ పాలనకు తెరతీశారు. కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించారు. రాష్ట్రాన్ని దోచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఈడ్చి బండకేసి కొట్టారని చెప్పాలి. కొంతకాలం మౌనం వహించిన కేసీఆర్ మళ్లీ తన పాత పోకడలకు పదును పెడుతున్నారు. మాటల గారడీకి తెరతీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన ఇన్నాళ్లకు కేసీఆర్ స్పందిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్లో విభేదాలు ఖాయమని, తెలంగాణలో ఆ పార్టీ మునిగిపోవటం తథ్యమని ప్రకటిస్తున్నారు. ఇలా ఏం జరుగుతా ఉంది దేశంలో? మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చెయ్యాలి. గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇందులో తన గారడీ విద్యతో ఎక్కువ ఎలివేషన్ ఇచ్చేందుకు సైతం ఆయన వెనకాడటం లేదు. కవిత అరెస్టుకు కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారు. ఫామ్ హౌస్ కేసులో తాము బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినందుకే ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని కేసీఆర్ తాజాగా ఆరోపించారు. అందుకే ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేశారని ఆయన విశ్లేషించారు. ఇక బీఆర్ఎస్ కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే సర్కార్ను కూల్చడానికి బీజేపీ యత్నించిందని, ఇప్పుడు 65 మంది ఉన్న కాంగ్రెస్ ను వదిలిపెట్టదని తెలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేల్లో చీలికకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఇంకో గారడికి కూడా తెరతీశారు. లోక్సభ ఎన్నికల తర్వాత 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో చేరతారని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. వారంతా ఇప్పటికే తమతో టచ్లో ఉన్నారని ఆయన అంటున్నారు. ఇలాంటి మాటలు ఒట్టి గారడియేనని జనం చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన 39 మందిలో చాలా మంది పక్కచూపులు చూస్తున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ వైపుకు ఎవరు వస్తారు? అదంతా ఒట్టి మాటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మాటలు నిజం కాదని కేసీఆర్కు కూడా తెలుసు. వాటిని జనం నమ్మరని ఆయనకు తెలియంది కూడా కాదు. అయినా సరే లోక్సభ ఎన్నికల వేళ ఏదో విధంగా క్యాడర్ను ఉత్తేజపరచాలి, వారిని దారికి తీసుకురావాలి, ప్రచారంలో బిజీగా ఉంచాలంటే ఏదో ఒక నమ్మకం కలిగించాలి. అంతకంటే కేసీఆర్ ఆశిస్తున్నది కూడా ఏమీ లేదనే చెప్పాలి. పెద్దలు చెప్పారు, అక్కెరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతన్న. బీజేపీ అక్కడికి రాని చుట్టం. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.